హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ దినదిన అభివృద్ధి చెందాలంటే మన చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఉదయం 10 గంటలకల్లా మనం ఆఫీస్కి వచ్చేటట్టు మన కస్టమర్స్ అయితే నిన్న ఎవరెవరిని కలవాలని మనం ఈరోజు డేటా ప్రోగ్రామింగ్ చేసుకుంటామో ఆ ప్రోగ్రామింగ్ అంతా మనం ఆచరణలో పెడితే ఈరోజు క్లియర్గా మనకి అప్డేటింగ్ వస్తుంది. ఆ అప్డేటింగ్ చూసుకుంటూ మనం కాల్స్ కానీ మనం చేయగలిగితే మనం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో వృద్ధి చెందుతాము. ఈ వృద్ధి చెందే క్రమంలో కొన్ని ఆటంకాలు కూడా రావచ్చు. ఆ ఆటంకాలను ఎదుర్కోవాలంటే మనం సబ్జెక్ట్ అంకణాలు అంటే ఏమిటి, గజాలు అంటే ఏమిటి, ల్యాండ్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, నుడా అంటే ఏంది, డిటిసిపి అభివృద్ధి ఏంటి, వాటి గురించి కూడా ఈ ప్రమోటింగ్లో చూసుకుంటూ కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఆ వీడియోలను చూసి నేర్చుకుంటూ ఇలాగ చెందాలి, అలాగా చేయాలి అని మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మనకి ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో అభివృద్ధి చెందాలంటే ఈరోజు మార్నింగ్ జాయిన్ అయ్యి ఒక 10 డేస్లోనే మనకి ఇంప్రూవ్ రావాలంటే రాదు. మినిమం 6 నెలలు వినపడాలి, కనపడాలి, సైట్ విజిట్స్ పెడతా ఉండాలి. ఎవరో ఒకరితో నిత్యం మనం ఏదో ఒక ఫ్లాట్ గురించి, ఏదో ఒక వెంచర్ గురించి, దేంట్లో గురించి మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడగలిగినప్పుడే మనం ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో అభివృద్ధి చెందగలం. ఎలాగా అనేది ప్రాక్టికల్గా మనం చేయగలగాల. ఎలాగా ఈరోజు ఒక కస్టమర్తో మాట్లాడాలి, ఆ కస్టమర్ ఏం మాట్లాడాడు, ఆయన ఏం డౌట్స్ అడిగారు, అవి మనం మాట్లాడినప్పుడు కస్టమర్ ద్వారా మనం తెలుసుకోగలిగినప్పుడు ఆయన ఏం అడిగాడు డౌట్, ఆ డౌట్ మనకు తెలియకపోతే ఇమీడియట్గా మనం ఒక బుక్లో రాసుకొని మనకు ఇమీడియట్లీ సీనియర్ని అడగగలిగితే దానికి ఇంప్రూవ్ ఉంటుంది. ఏదో కస్టమర్ అడిగారు, అతను అడిగేది నాకు తెలియలేదు అని మనం నిరుత్సాహ చెందితే మనం దీంట్లో రాణించలేము. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా డౌట్స్ అడుగుతాడు. ఆ డౌట్స్ అన్నిటిని మనం క్లారిఫై చేసుకోగలగాలి. అది చేసుకోవాలంటే మనకి ఇమీడియట్గా ఉన్న సీనియర్నో లేకపోతే మనకు తెలిసిన పక్కన వాళ్ళని ఇమీడియట్గా అడగగలిగితే ఆ ఇంప్రూవ్ అనేది మనకి వస్తుంది. ఇలాగ చేయాలాగా ఇలాగ నుడా అంటే ఏంది, డిటిసిపి అంటే ఏంది, కన్వర్షన్ అంటే ఏంది. నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్ని నుడా అంటారు.